शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. 2024వ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఫిబ్రవరి మాసం లోపల సూర్యుడు 6, 7వ స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే మొదటి 2 వారాలు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభప్రదంగా ఉంటుంది. మళ్ళీ 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కనుక 7వ స్థానం సంచారం ప్రతికూలంగా ఉంటుంది. అంగారకుడు 5మ, 6మ స్థానాలలో సంచరిస్తున్నాడు. 5వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది, 6వ స్థానం అనుకూలంగా ఉంటుంది. బుధుడు 6మ, 7మ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 5, 6వ స్థానాలు. 5వ స్థానం అనుకూలంగా ఉంటుంది, 6వ స్థానం ప్రతికూలంగా ఉంటుంది. ఇక శనీశ్వరుడు 7మ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 8మ స్థానంలో ఉన్నాడు. సింహరాశి వారికి రాహువు 8మ స్థానంలో ఉన్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు కూడాను 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే సింహరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితి ముఖ్యమైనటువంటి గ్రహ గురు భగవానుడి యొక్క అనుకూలం ఉంది. బుధుడు కూడాను బాగానే ఉన్నాడు. సూర్యుడు, కుజుడు 50% బాగున్నారు. కాబట్టి ఓవరాల్గా అనుకూలంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ 8మ రాహు ఉన్నాడు కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, అనవసరమైనటువంటి ఆలోచనలను పదే పదే మదిలోకి రాకుండా చూసుకోవడము, ఇలాంటివి కొన్ని మనం చేసుకున్నట్టయితే ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సమిష్టిగా ఆలోచించినట్టయితే ప్రారంభించినటువంటి పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఇన్ టైంలో పూర్తి చేయడం మూలకంగా మీకు ఆదాయం కూడాను కలిసి వస్తుంది, పేరు ప్రతిష్టలు కూడాను పొందుతారు. ఇక చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి అవుతాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఫలితం. ఎందుకంటే ఎన్నో రోజుల నుండి మనకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు, ఎన్నో రోజుల నుండి మనము ఆలోచిస్తున్నటువంటి విషయం ఈ మాసంలో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం బాగా కలిసి వస్తుంది. మొదటి 2 వారాలు ఇంటి వాతావరణము బాగా కలిసి వస్తుంది, సంతృప్తిగా ఉంటారు. పెద్దలు, భార్య, పిల్లలు వీళ్ళందరితో మొదటి 2 వారాలు మీరు హాయిగా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే 3, 4 వారాల్లో అనవసరమైనటువంటి విషయాలు ముందుకు రావడం, వాటి విషయంలో మనస్పర్ధలు, చర్చలు, వీటి మూలకంగా కొంత అశాంతి అనేటువంటిది ఇంట్లో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డీప్ డిస్కషన్స్కు వెళ్ళకండి 3, 4 వారాలలో. ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించండి. పనులపై మనస్సు నిలపడము, ఇవి చాలా ముఖ్యమైనటువంటిది. ఇక విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. విద్యార్థులు ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసేటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది. మంచి సంస్థలలో మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఒక పక్కన ఉన్నత విద్యకై మనకు అడ్డుపడుతూ ఉన్నప్పటికీ మీరు ఏదో రకంగా సర్దుబాటు చేసుకోవడము, కలిసి రావడము, వీటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా మీకు ఉన్నత విద్యకు బాగా అనుకూలమైనటువంటి మాసంగానే ఉంటుంది.
3-4 వారాలలో ముఖ్యంగా బంధువర్గంతో, అన్నదమ్ములతో సహాయ సహకారాలను పొందుతారు. మొదట్లో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మాసాంతంలో మీకు మళ్ళీ లాభిస్తుంది. సాహసంతో పనులు చేస్తారు. కొన్ని నిర్ణయాలను సమయానుకూలంగా తీసుకుంటారు. వాహనము, భూమి, ప్లాట్లు కొనుగోలుపై మనస్సు నిలుపుతారు. ఆ వ్యవహారం బాగానే జరుగుతుంది. అయితే ఆదాయంలో కొంత అస్థిరత ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఆదాయము నిలకడగా లేనట్టయితే దాని యొక్క ప్రభావం మనం చేసేటువంటి పనులపై పడుతుంది. అవి ఇన్ టైం లోపల కంప్లీట్ కాకపోవడము, ఆలస్యము, ఇలాంటివి మనకు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆదాయం లోపల హెచ్చు తగ్గులు మనకు గోచరిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాల మూలకంగా అలసటలు, ఆరోగ్యము ఇబ్బంది పడడము, ముఖ్యమైన ప్రయాణాలను చేపట్టడమే మంచిది. అనవసరమైనవి వాయిదా వేసుకోండి. దైవభక్తి పెరుగుతుంది. పెద్దలను గౌరవిస్తారు. పెద్దల యొక్క సూచనలను పాటిస్తారు. ఇక దేవాలయాలు, సద్గురువులను సందర్శించుకోవడము, తీర్థయాత్రలు చేయడము, ఇలాంటివన్నీ కూడాను మీరు చేపట్టేటువంటి అవకాశము ఈ మాసంలో బాగా ఉంది. ఓవరాల్గా ఆలోచించినట్టయితే కొన్ని నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకున్నట్టయితే మీకు ఈ మాసం సుఖమయంగానే ఉంటుంది. అయితే ప్రధానమైనటువంటి గ్రహాలు రాహువు, శని. రాహువు ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఈ సింహరాశి వారికి రాహు ప్రభావం బాగా ఉంది. అష్టమ స్థానంలో రాహు సంచరించినప్పుడు అనవసరమైన ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా మానసికంగా కుంగిపోతారు. కనుక మీ వైపు నుండి మీరేం చేయాలి? ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఇది అంత సాధారణమైనటువంటి విషయం కాదు. అనవసరమైన ఆలోచనలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం ఏం చేయాలి? నిరంతరం కూడాను ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. మనిషికి అనవసరమైన ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? మనం పని లోపల ఉండకుండా లీజర్గా ఎక్కువగా సమయం గడుపుతున్నప్పుడు మీకు ఆలోచనలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మీరు ఎక్కువ టైము కార్యం లోపల, పనులు చేయడం లోపల పెట్టండి. అప్పుడు దీన్ని అధిగమించే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఈ రాహు ప్రీత్యర్థమై మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ దుర్గామాతను సేవించండి. దుర్గే స్మృత హరతి భీతిమశేష జంతోహో స్వస్థై స్మృత మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణిక త్వదన్యా సర్వోపకార కరణాయ సదార్ద్ర చిత్త అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారికి 3 ప్రదక్షిణాలు చేయండి. నిశ్చలమైనటువంటి మనసుతో అమ్మవారిని సేవించండి. మీకు తప్పకుండా ఈ రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఇక శనైశ్చరుడు విషయమై నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి శ్లోకాన్ని చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. 3 ప్రదక్షిణాలు చేసుకోండి. అదేవిధంగా విఘ్న నాయకుణ్ణి, గణాధిపతిని మీరు సేవించండి. విఘ్నాలు రాకుండా మీకు పనులు పూర్తవుతాయి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి కేతువుకు సంబంధించినటువంటి ఈ శ్లోకాన్ని ప్రతినిత్యం కూడాను 7 సార్లు జపించండి. కేతువు మూలకంగా కలిగేటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడాను దూరమైపోతాయి. కుటుంబంలో ఉన్నటువంటి కలతలు, వ్యత్యాసాలు ఇవన్నీ కూడాను ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మూలకంగా మీకు దూరమయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. కనుక మీరు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే సుఖమయంగా ఈ మాసాన్ని గడుపుతారు. శుభం.